అడవి నీడన పుట్టి పెరిగి అసెంబ్లీ దాకా ఎదిగిన ఎమ్మెల్యే ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్. ఒక ఆదివాసీ ఎటువంటి రాజకీయ కుటుంబ వారసత్వం అంగ అర్ధబలాల తోడు లేకుండా ఈ స్థాయికి ఎదగడం అంటే అది మామూలు విషయం కానే కాదు. ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఉంటారు. అలా అడవి నుండి అసెంబ్లీ వరకు జరిగిన వారి ప్రయాణం వారి మాటల్లోనే విందాం. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కల్లూరుగూడ అంటే మనం ఉన్న గ్రామం. ఈ గ్రామం నుండి అసెంబ్లీ వరకు జరిగిన ప్రస్థానంలో మొదట మీ బాల్యానికి వద్దాం. ఎందుకంటే మీరు పుట్టిన చోటనే ఉన్నాం, మీ పుట్టిన గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. అసలు మీ బాల్యం గురించి చెప్పండి. ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది, ఎట్లా ఉంది, అమ్మ నాన్నలు అప్పుడు ఏం చేసేవారు, వ్యవసాయమే కదా, ఏం పండించేవారు? వాస్తవంగా నా సొంత గ్రామం ఉట్టూరు మండలం గన్పూర్ గ్రామ పంచాయతీ కల్లూరుగూడ. నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడనే. నేను ఫస్ట్ నుంచి సెకండ్ వరకు ఇక్కడ చదువుకున్నా. థర్డ్ నుంచి 7th వరకు ఉట్నూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎస్టీ భాష అనే హాస్టల్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ వెనకాల ఉట్నూరులో చదువుకున్నా. అదేవిధంగా 8 నుంచి 10వ తరగతి వరకు నార్నూరు మాన్కాపూర్లో చదువుకున్న ఆశ్రమ హై స్కూల్లో. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఏమో రెసిడెన్షియల్ స్కూల్ ఆదిలాబాద్లో జరుగుతుంది. డిగ్రీ ఏమో మెన్స్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్లో చేసుకున్నా. దాని తర్వాత సాయితేజ కాలేజ్ బీఎడ్ ఏమో వరంగల్లో చేసుకున్నా. దాని తర్వాత ఆచార్య నాగర్ యూనివర్సిటీలో పీజీ చేయడం అనేది జరిగింది. పీజీ వరకు అక్కడ పీజీ వరకు అయింది. అదేవిధంగా పిఎంఆర్ లా కాలేజ్ హైదరాబాద్లో లా కూడా చేయడం అనేది జరిగింది. ఎంతమంది మొత్తం అక్క చెల్లెలు అన్నదమ్ములంతా అమ్మ నాన్నలకి? అందరికంటే పెద్దవాడిని నేనే. మేము మొత్తము 4 చెల్లెలు, మేము ముగ్గురం, మొత్తం 7 సంతానం మేమంతా కూడా. అందరిలో పెద్దవాడి కంటే నేను నా తర్వాత రోషన్ అని ఉంటాడు. మా కాదు చెల్లె ఉంటుంది, చెల్లెది పెళ్ళి అయిపోయింది. 2 చెల్లెలు పెళ్ళి అయినాయి. ఇప్పుడు రోషన్ అనే వాడు పీజీ కంప్లీట్ అయిపోయింది మొన్ననే. అదేవిధంగా మా తమ్ముడు ఇంకొకటి ఎంబీబీఎస్ నందు. అదేవిధంగా ఇంకో చెల్లె బీఎస్సీ నర్సింగ్ చేస్తే, ఇంకో చెల్లె ఇంటర్మీడియట్ చేస్తుంటుంది. చెల్లెలందరూ చదువుకుంటు చిన్నపిల్లలు అందరు కూడా చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 చెల్లెలు పెళ్ళి అయిపోయినాయి. మిగతా 2 తమ్ముళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఇప్పుడు బాధ్యత అంతా మీదే. బాధ్యత అంతా కూడా నాదే ఉంది. పెద్దన్న ఇంటికి, అవును, నియోజకవర్గానికి అన్నా ఇప్పుడు ఇంటికి కూడా పెద్ద. నాన్నగారికి వ్యవసాయం ఉందన్నారు కదా, ఎంత పొలం ఉంది, ఏం పండించేవారు అప్పటి నుంచి కూడా? మా ఊర్లో అందరికంటే బీదవాళ్ళం మేమే. మాకు ఎలాంటి పొలం లేదు. కేవలం నాన్న పేరు మీద 38 గుంటల భూమి ఉంది. అమ్మకి ఇచ్చింది మా తాత వాళ్ళు ఇచ్చింది 1 ఎకరం ఉంది. అది కూడా ఇంకా పట్టకాలే. అంటే 1 ఎకరం 38 గుంటలు మాత్రమే ఉంది. అందులో కూడా ఇప్పుడు నాన్నకు వచ్చిన వాటలోనే ఒక 30 గుంటల వరకు మనం పొలం చేసుకుంటాం అంతే, తప్ప మరి వేరేది ఏం లేదు. అదేవిధంగా మా నాన్న వాళ్ళేమో ఒక 4 అన్నదమ్ములు. వాళ్ళకు ఒక 5 ఎకరాలు ఉంటే మనిషికి ఎకరం వచ్చింది. అంటే 38 గుంటలు 30 ఎకరం కూడా రాలేదు, 30 అట్లా వచ్చింది. కాబట్టి మేమంతా కూడా ఉన్నటువంటి భూమిని సాగు చేసుకుంటాం. మిగతా అంతా కూడా అమ్మ కూలి పనులు చేయకూడడం, మేమంతా కూడా బయట కూలీలకు వెళ్ళడం. నేను చిన్నప్పటి నుంచి గ్రామంలో వాస్తవంగా మా యొక్క కుటుంబం చాలా పేదరిక కుటుంబం. మా ఊర్లో ఉండేటి కేవలం ఇల్లు గతంలో అయితే 23 ఇళ్ళు ఉండి ఇప్పుడు 30 ఇళ్ళు అయిపోయినాయి. ఆ 30 ఇళ్ళలో కూడా అత్యధిక పేదవాడు మొన్నటి వరకు కూడా, నేను ఎమ్మెల్యే వరకు కూడా పేదవాడు ఎవడంటే మా ఫ్యామిలీ. అంటే మా విడమ సంబంధించిన కుటుంబాలే పేదవాళ్ళు. ఇక్కడ ఆత్రమైన విడమ కుటుంబాలు ఉంటాయి. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు మీ ఊరు ఒకటే ఊరు. అందుకే అమ్మకి ఇచ్చిన ఎకరం ఇక్కడే ఉంది. అయితే ఇక్కడ ఆత్రం పరివారం, ఈ ఊరంతా కూడా ఆత్రం వాళ్ళకి సంబంధించి ఆత్రం కుటుంబాలకు సంబంధించి దాంట్లో మా నాన్న కూడా ఇక్కడ ఇల్లరేకం వచ్చినోడే. ఇంతకుముందు కొత్తగూడ గ్రామంలో ఉండే. అక్కడ నుంచి అంటే తాతల జమాలు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మా కుటుంబాల్లో అందరికంటే బీద కుటుంబం మాది. అంటే భూములు లేవు, ఇల్లు లేవు. వాస్తవంగా నేను చిన్నప్పుడు కూడా కేవలం గడ్డి గుడిసెనే ఉండే. గడ్డి గుడిసె అయిన తర్వాత ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పెంకులు ఇచ్చారు, కేవలం పెంకులు ఇచ్చారు. ఆ పెంకుతోటి పెంకుటిల్లు కట్టుకున్నాం. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు ఇవ్వడం అనేది జరిగింది. నేను ఎమ్మెల్యే అంతా కూడా ఇందిరా మిల్లులో ఉన్నా. ఇప్పుడు కూడా అదే ఇండ్లుని కొంత మాడిఫై చేసుకుని దాని పైన స్లాబ్ వేసుకున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు కూడా కొంత వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు. కాబట్టి దాని అదే ఉండిల్లుండి కొత్త ఏం చేయలేవు. నేను 2016 నా పెళ్ళి అయిపోయింది. 2000 పెళ్ళి అయ్యేటప్పుడు అదే ఇందిరా మిల్లుకి ఒక 3 రూమ్లు అదనంగా కట్టుకున్నా. ఒక హాల్ లాగా ఉండాలి, ఇంకో బెడ్రూమ్ లాగా ఉండాలి, ఎవడైనా వచ్చేది అసలు చెప్పాడు. అట్లా ఒక 3 రూమ్లు చేసుకొని అట్లా చేసుకున్నా. అది మొన్న ఎమ్మెల్యే వరకు కూడా అదే ఇందిరా మిల్లు పైన టీన్స్ ఉండే. ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని తీసేసి కొద్దిగా స్లాబ్ వేసుకొని
ఇది చేయడం అనేది అంటే కొద్దిగా ఇల్లుని కొద్దిగా బాగు చేయడం అనేది జరిగింది. ఉమ్. నేను చిన్నప్పటి నుంచి పత్తి ఏరడానికి పోతుంటేని, అదేవిధంగా పత్తులలో పిచికారు కొట్టడానికి పోతుంటేని, ఉమ్. అదేవిధంగా మేము చెయ్యని పని లేదు. ఇగో ఈ ఏరియాలో అంతా కూడా రేగు చెట్లు ఉంటాయి. ఈ అవును. ఏరియా అంతా కూడా పొద్దున్న చూసాం కొన్ని ఉన్నాయి చూసుకున్నాం. రేగు చెట్లు. ఈ రేగు పండ్లని నేను అంగడిలో సంతలో పోయి అమ్మేవాడిని. ఎక్కడైతే వరి పండిస్తే మేము అక్కడ పోతుండే. మేము అక్కడ పోతే వాళ్ళు మాకు తిరిగి ఒక 10 కిలోలు 20 కిలోలు మాకు తిరిగి వరి ధాన్యం ఇచ్చేవాళ్ళు. అంటే తిండికి కూడా దిక్కులేని కుటుంబం మాది. ఉమ్. అలాంటి కుటుంబంలో నిజంగా ఈ స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పుణ్యమే కావచ్చు, ఇంకా రేవంత్ రెడ్డి పుణ్యమే నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే అయినానంటే రేవంత్ రెడ్డి సార్ పుణ్యం. అదేవిధంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా నన్ను ఆశీర్వదించడం. నేను ఇవన్నీ చేయడానికి నిజంగా నా కుటుంబాన్ని ఏం చేస్తాను నాకు ఏం అర్థం కాలే. చదివే క్రమంలో కూడా మా అమ్మ నాన్న చదివించే క్రమం కూడా చాలా అసలు నేను ఏ రోజు కూడా తల్లిదండ్రులు ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలే. అంటే తల్లిదండ్రుల విషయంలో, ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. నేను నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము పుట్టిన బిడ్డకే అప్పటిదప్పుడే మంచి జీన్స్ షర్టు ప్యాంట్లు అన్నీ చేసేస్తారు. కానీ నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ సారి మా అమ్మ నాన్న ఒక ప్యాంట్ ఒక సెట్ కొనిచ్చారు. అప్పటి వరకు ప్యాంట్ లేదు, నా సెట్ లేదు. ఇంటర్మీడియట్లో నాది ఇంటర్ 2006 కంప్లీట్ అయ్యింది. 2006 నుంచి 9 నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆ స్టేజ్ వరకు కూడా మనం ఆ స్థానంలో ఉన్నామంటే అది నిజంగా చాలా రకాలుగా. అదేవిధంగా దాంతోపాటు మేము గతంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను డిగ్రీ చేసే క్రమంలో పేపర్ బాయ్ కూడా చేసిన. డైలీ ఈనాడు పేపర్ వేసేవాడిని. అంటే రిక్షా కాలనీ, పోలీస్ హెడ్ క్వార్టర్, హైదరాబాద్ ఏరియా అంతా కూడా నేను పేపర్లు వేసేవాడిని. పేపర్లు వేసే క్రమంలో ఇంకోటి పేపర్లు ఎందుకు వేసానంటే, ఆ రోజుల్లో మేము పిట్టలవాడ హాస్టల్ ఉంటుండే. హాస్టల్ నుంచి డిగ్రీ కాలేజీకి వెళ్ళాలంటే దగ్గర 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వస్తుంది. వెళ్ళాలంటే కంపల్సరీ సైకిల్ కావాలి. ఆ రోజుల్లో సైకిల్ కొనడానికి డబ్బులు లేకపోతే మా తాత వాళ్ళు ఒక బర్రె ఇచ్చిండ్రు. బర్రె నమ్మి నేను సైకిల్ తీసుకున్నా. సైకిల్ తీసుకొని నేను కాలేజీకి వెళ్ళిన. కాలేజీకి వెళ్తూ ఇక అప్పుడు కూడా డబ్బులు సరిపోకపోతే ఏం చేయాలనుకుంటే పేపర్ వేయడం స్టార్ట్ చేసిన. ఈనాడు డైలీ పేపర్ వేసేవాడిని. పేపర్ వేస్తూ దాని తర్వాత మిగతా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న. డిగ్రీ అయిన తర్వాత బీఈడీ వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను. నేను బీఈడీ కూడా ప్రభుత్వం నుంచి ఆ కోట కిందనే మనకు అది వచ్చింది. కానీ అక్కడ పోయినా కూడా మనకు రూమ్ పెట్టడానికి కూడా ఖర్చులు ఉండే. అక్కడ కూడా మేము ఏం చేస్తుండే, హాస్టల్లో అక్కడనే పడుకుంటుండే. ఎక్కడైతే కాలేజీ అక్కడనే దేవుల నాయకుడు ఇంకో నా ఫ్రెండ్ ఉంటుండే, వాడు మేము కూడా అదే హాస్టల్లో అక్కడనే ఉంటుండే. దాంతో ఎగ్జామ్ టైంలోనే మళ్ళీ అక్కడంతా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాన్సెప్ట్ తోటి బయట ఇంకో ఫ్రెండ్ తోటి కలుసుకొని మళ్ళీ రూమ్లో ఉండడం అనేది జరిగింది. అంటే ఆ రోజుల నుంచి మొదలుకుంటే అనేక రకాల ఇబ్బందులతోటి మనం బయటికి రావడం అనేది జరిగింది. చేతి వేలు ఎందుకని ఎట్లా ఉంది? వాస్తవంగా నేను దీంతోపాటు మా ఊర్లో మా తాత వాళ్ళకు బర్రెలు ఉండే, మా ఇంటికాడ గొర్రెలు ఉండే. అంటే మా అమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఆవులు ఇవి ఉంటుండే. ఆవులు మేపడానికి నేను ఆవులు కూడా మేపిన. ఈ అడవి అంతా కూడా ఈ గుట్టలంతా కూడా మనం తిరిగిన ఏ ఏరియాలో ఏముంది మొత్తం తెలుసు. అప్పుడు మేకలు మేపేటప్పుడు మా మామ ఉంటాడు తూకరం అని, ఇప్పుడు గన్పూర్లో ఉంటాడు. అతను మేకల కోసం ఒక చెట్టు ఎక్కి నరుకుతున్నాం. నాకంటే పైన నేను కూడా పైన చెట్టు పైన ఉన్నా. ఇట్లా చెట్టుని పట్టుకొని ఉన్నా. ఆ పైన నరికిన కొమ్మంతా చెట్టుని ఇట్లా గుద్దుకుంటే కిందికి పడింది. అటు ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు ఇట్లా ఆ కిత్తి కొట్టుకుంటూ రాగా ఈ వేలంతా కూడా తెగిపోవడం అనేది జరిగింది. అప్పుడు అంటే ఆవులు కూడా మేపేవాడిని. పశువుల కాడికి కూడా పశువులు కాబట్టి నేను చేయని పని అంటే ఇది లేదు. నేను అడుగడుగునా జీవితం అంతా కూడా నా జీవితం. అందుకే నా బండి ఉంటుంది. నా బండి ఇప్పటికి కూడా నెల్సన్ మండలి ఉంటుంది నా బండి ముంగట. అతని ఒక కొటేషన్ ఏముంది కదా, జీవితం యొక్క పోరాటం. నేను ఆ రోజుల్లో నా బండి ముంగట రాసుకున్నా, జీవితం యొక్క పోరాటం. నా జీవితం కాదు, ఏ మనిషి జీవితమైనా ఒక పోరాటమే. అంటే ఏ పని చేసినా అది కష్టపడతానే నువ్వు బతకగలుగుతావు. అంటే నా జీవితంలో చేయని పని అంటూ లేదు. నేను ఉపాధి హామీ కూలిని. ఈ గుట్టలంతా ఈ ఏరియంతా కూడా ఉపాధి హామీ పనులు కూడా చేసిన. అందుకే మొన్న అసెంబ్లీ కూడా నేను ప్రస్తావించిన. ఉపాధి హామీ మాకు ఎంత ఉపయోగపడిందంటే, మా కుటుంబ పోషణ కోసం ఆ రకంగా ఉపయోగపడిందంటే, అసలు మాకు 3 పూటల భోజనం పెట్టడానికి ఉపాధి హామీ పనికి వచ్చింది. ఉపాధి పని చేసిన. ఇప్పటికి నాకు తెలిసి మా నాన్న అడిగితే కార్డులు కూడా ఉంటాయి, ఉపాధి హామీ నాకు సంబంధించిన కార్డులు, జాబ్ కార్డ్స్ అన్నీ. అంటే నేను చెయ్యని పని అంటూ లేదు. నేను అసలు ఇదే కాదు, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నల్గొండ సూర్యాపేటలో చిట్యాల్లో పోయి బత్తాయి తోటలు ఉంటాయి అక్కడ. అవును, నల్గొండ నకరికల్ సైడ్ ఆ ఏరియాలో పోయి బత్తాయి తోటలో కొన్ని మందులు కూడా అమ్మేసేసిన. ఎందుకు? బతుకు తెరువు కోసం.
అక్కడ పోయినప్పుడు అవన్నీ ఈ ఒక పని మా పిచికారి చేస్తే బత్తాయి బాగా పెద్దగా వస్తుంది, మంచిగా వస్తుంది, పూత బాగా వస్తుంది, అవన్నీ కూడా పనులు చేసిన. అంటే ఆ చేసే క్రమంలో మా అమ్మ అనేది ఉపాధి హామీ కూడా వచ్చింది కదా నాన్న, అంత దూరం పోయి ఏముంటే ఒక వచ్చేసి తిరిగి. ఈ చెరువు కంప్లీట్ అయింది కదా, ఈ చెరువు మా కళ్ళ ముంగట 1993లో కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ అన్ని కూడా ఇక్కడ కూడా మనం కొన్ని పనులకు మామూలుగా ఏమైనా పనులు ఉంటే బండ్లు ఇచ్చేయడం కాదు, ఏరడం, అన్ని పనులు చేస్తాను. అంటే చెయ్యని పని అంటే ఏది లేదు నా జీవితం. మీరు రిపోర్టర్ గా కూడా పనిచేశారని విన్నాం, నిజమేనా? రిపోర్టర్గా పని చేసిన అప్పుడు కూడా అది ఇప్పుడు నాకు ఇప్పటికి సైకిల్ ఉంది ఇక్కడ, మా బొమ్మది యూజ్ చేస్తాను. అదే నేను పేపర్ బాగా యూజ్ చేస్తాను. అదే సైకిల్ ఇక్కడ అదే సైకిల్ తోటి తిరిగేవాడిని. అక్కడ పలానా ఇది ఉందంటే కదా, అందరేమో బండ్లతో వస్తున్నాయి, నేనేమో సైకిల్ తోటి వెళ్ళేవాడిని. ప్రజాశక్తి పేపర్లో నేను పనిచేసాను. ప్రజాశక్తిలో అయితే ఫేమస్ ఉండే ఆ పేపర్. ఆ పేపర్లో కూడా పనిచేసిన. అయితే మీ ప్రాంతంలో ఆదివాసీలకు జీవనోపాధుల్లో అడవి కూడా చాలా కీలకం. ఎందుకంటే అటవీ ఉత్పత్తులు కూడా సేకరించి, అప్పుడు మీరు అడవిలకు పోయినప్పుడు ఏమన్నా ఆంక్షలు ఉండేటివా? ఎలాంటి ఆంక్షలు లేవు. ఊరికి ఊరంతా మేము అక్కడ బీడాకులు ఏరడానికి తునికాకు పోయేది. తునికా పక్క తునికాకంటే పొద్దునే పోవాలా, ఎర్లీ మార్నింగ్ పోతుంటే మీ టైం కల్లా రిటర్న్ వచ్చేస్తుంది. పెద్ద కుప్పలు తీసుకొచ్చేసి మొత్తం బీడాకు మనం కొత్తగూడలో తీసుకుపోయి మేము అమ్ముతుంటే. పులి కనిపించింది ఎప్పుడన్నా? ఎప్పుడు పులి ఎప్పుడు చూడాలి, అప్పుడు చూడాలి. ఇప్పుడు టైగర్ జోన్లు, ఇప్పుడు కూడా పులి చూడాలి. పెద్ద పెద్ద అడవులు తిరిగి ఆకులు కూడా సేకరించారు. అన్ని సేకరించినాం. అనువు కూడా మీకు ఆదివాసీలకు సంబంధించిన సమస్యలు మొత్తము మీకు తెలుసు, ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు కదా. అవును, విద్యార్థి ఉద్యమాల్లో చాలా సీరియస్గా పార్టిసిపేట్ చేసిన. నేను వాస్తవంగా చిన్నతనం నుంచి కూడా లీడర్గా ఉన్నా. అంటే నేను 7th, 8th, 9th కూడా నేను లీడర్ని, అక్కడ ఫుడ్ లీడర్ని. దాంతో ఇంటర్మీడియట్ లీడర్ని, నేను డిగ్రీ చేసేటప్పుడు లీడర్ని. మా కాదు ఎక్కడ పోయినా నేను లీడర్నే. అక్కడ కామన్ విద్యార్థిలాగా కాదు, నేను అన్నింటిలో నేను లీడర్నే. అదే భావజాలంతో నేను విద్యార్థి సంఘం కోసం నేను ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం కావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేను బస్సు యాత్ర చేసిన. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకకి నెట్టేసిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఆదివాసులు అంటే అమాయకులు, వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా నడుస్తుంది అనుకున్నారు. అదే రకంగా ఇప్పటికీ అదే మాట్లాడతారు, కానీ వెనుకకి నెట్టబడిన జిల్లా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ ప్రాంతంలో కంపల్సరీ అంటే నేను కూడా ఒక చదువుకున్న విద్యార్థిగా, చదువుకున్న నాయకుడిగా, చదువుకుంటూనే మన భవిష్యత్తు మారుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రాంతంలో కనీసం ఎడ్యుకేషన్ వస్తే కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేను బస్సు యాత్ర చేసిన. అదేవిధంగా ఆ రోజులో రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిర్పూర్ కాగజ్ నగర్కి వచ్చారు. ఆ రోజుల్లో నేను స్వయంగా తనకిచ్చి లెటర్ రాసి ఇచ్చిన, అన్న ఈ ప్రాంతంలో కంపల్సరీ, ఈ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, కంపల్సరీ విశ్వవిద్యాలయం కావాలని. ఆ రోజులో ఈరోజు సీఎం, అతని కింద నేను ఈరోజు ఎమ్మెల్యేని. ఆ రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీలు ఉన్నారు, సిర్పూర్ కాగజ్ నగర్లో వచ్చారు. అక్కడ కూడా పోయి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. దాంతోపాటు 2014లో కేసీఆర్ గారు జోడిగట్టు వచ్చారు, ఫస్ట్ సారి వచ్చారు 2014లో. అప్పుడు కూడా నేను పాదయాత్ర చేసుకుంటూ పోయి ఒక రిప్రజెంటేషన్, ఆ పొడులు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయింది. ఈ ప్రాంతం అంతా షెడ్యూల్ ఏరియాలో వేరే ఎలాంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఏం కూడా పెట్టడానికి ఆస్కారం లేదు. కనీసం విశ్వవిద్యాలయం లాంటి ఉంటే ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది, డెవలప్మెంట్ అయితే ఎడ్యుకేషన్, విద్యావంతులు తయారవుతారు. దానివల్ల అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతున్న ఆలోచనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్ యాత్రలు, పాదయాత్రలు అనేక కార్యక్రమాలు చేశారు. ఆ యొక్క పాదయాత్రలు, ఆ యొక్క చేసిన కార్యక్రమాలు ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మీది 10th ఎప్పుడు, ఏ బ్యాచ్? నాది 2004లో. 2004లో 10వ తరగతి అయిపోయింది. ఇప్పుడు 10వ తరగతి అయిపోయినాక ఇంటర్, డిగ్రీ వరకు కూడా కొన్ని అలవాట్లు స్నేహితుల వల్ల, దానివల్ల అంటే బిగ్ డీనో, సిగరెటో, ఇతర అలవాట్లు ఉంటాయి కదా, అట్లా ఏమన్నా వచ్చాయా దరిదాపులకి? ఈరోజు మా కుటుంబంలోనే నాట్ ఓన్లీ మీ, మా నాన్న కావచ్చు, మా పెదనాన్న కావచ్చు, మా చిన్ననాన్న కావచ్చు, వాస్తవంగా మా ఊరే వాస్తవంగా మద్యం ఎవరు కూడా తాగరు. గ్రేట్. ఇప్పుడు కొంతమంది యువకులు తాగుతున్నారంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మా కుటుంబంలో ఎవరు కనీసం దాని వాసన కూడా మేము చూడడం కూడా మాకు అవసరం కూడా లేదు. మేము తాగేది ఏది అని చెప్పాలా, తాటి చెట్టు కళ్ళు. మేము ఎప్పుడైనా ఇక్కడ నుంచి కవ్వాళ్ళు మైసమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ మేము పోయేటప్పుడు అది కూడా సంవత్సరానికి ఒకసారి అటు వెళ్తారు, అంటే ప్రతిసారి వెళ్తారు అక్కడ దేవుళ్ళ పూజల కోసం. వెళ్ళినప్పుడు ఆ తాటి చెట్టు కళ్ళు తాగడమే మాకు తెలుసు. కానీ ఇప్పుడు తాగే పరిస్థితి లేదు, ఇప్పుడు దొరకదు కూడా వాస్తవంగా. ఇప్పటికీ మేము ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు 100% తాటికలు తెప్పిస్తే ఇప్పటికి కూడా నేను తాగుతాను. చాలా మంచిది ఆ తాటికలు తాగడం వల్ల, దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు సిగరెట్ అలవాటు లేదు, ఇంకొకటి ఛాయ్ కూడా నాకు అలవాటు లేదు, నాకేం అలవాటు లేదు. పొద్దున్న లేస్తే తిండి తింటా, కడుపు నిండా భోజనం చేస్తాను. నేను ఇప్పుడైతే మహా అంటే 2 సార్లు మ్యాక్సిమం అవుతుంది, 3 సార్లు తినడం అంటే టైం టు టైం తినే పరిస్థితి లేదు. ఎలక్షన్ కంటే బిఫోర్ అయినా ఇప్పుడైనా ఆ పరిస్థితి లేదు. నిత్యం మనం బిజీగా ఉంటాం, తినాలనే ఎవరికైనా ఉంటుంది, బట్ టైం అనేది అడ్జస్ట్మెంట్ కాదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాస్తవంగా మా మేడం కూడా
పోయేటప్పుడు వాస్తవంగా టిఫిన్ బాక్స్ పెట్టి పంపిస్తారు. టైం ఉన్నప్పుడు కార్లోనే తినుకుంటే తిరుగుతా. మీ మిసెస్ ఏం చదువుకున్నారు? వాళ్ళదే ప్రాంతము? ఎంతమంది పిల్లలు? ఇప్పుడు మా మిసెస్ ధృపద, ఆమెకి 2020లో జాబ్ వచ్చింది. అంటే మొన్ననే నేను 2020. 2020లో జాబ్ వచ్చింది. అది కూడా ఆమె కూడా చాలా బీద కుటుంబం. ఉమ్. ఆమె కూడా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ విషయంలో సరే వాళ్ళ నాన్నకి చెప్పేసి ఆమె కూడా సేమ్ నేను చదువుకున్న దాంట్లోనే జనగంలోనే ఆమె కూడా డిఎడ్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఆమె పూరెస్ట్ ఫుడ్ నేను కొద్దిగా నేను చదువుకున్న నాయకుడుగా ఆ. ఆమెను ఎంకరేజ్మెంట్ మా చుట్టాలకు సంబంధించిన అమ్మాయి, ఆమె బంధువుల కూడా అమ్మాయే. బంధువుల అమ్మాయి, దూరం కూడా కాదు. ఉహుం. అట్లా ఆమెని మంచిగా చదివించుకొని ఆమెకు అన్ని రకాల పూర్తి జాబ్ వచ్చేంత వరకు పూర్తి స్థాయి ఆమెను కోచింగ్కి పంపించిన నేనే. ఉమ్. ఆమెను పూర్తి స్థాయిలో జాబులు వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని నేనే చూడమని జరిగింది. అంటే నేను అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తిగా ఉమ్. ఒక నాయకుడిగా ఉన్నా కాబట్టి ఆ రోజుల్లో దేవరాజన్ కలెక్టర్గా మేడం ఉండే. ఉండే, అవును. ఉమ్. ఆ మేడం సపోర్ట్ తోటి మరి మనం ఏదో ఇల్లీగల్గా మనం జాబ్ సంపాదించడం అనేది కాదు. ఉమ్. బట్ ఆమెను మంచిగా చదివించుకొని ఆమె అన్ని రకాలుగా అర్హతలు పొందించి ఆమెను చదివించడం. ఆమె ఇప్పుడు ఎస్జిడి టీచర్గా ఆమెకు ఉద్యోగం రావడం అనేది జరిగింది. నా ఉహుం. పెద్ద కొడుకు ఏమో తనిష్ పటేల్ రాజగొండ్, చిన్న కొడుకు ఏమో నితీష్ పటేల్ ఏం రాజగొండ్. చదువుతారు ఇద్దరు? ఒకడేమో నర్సరీ చదువుతున్నా, ఇంకొకడేమో 3rd క్లాస్ చిన్న చదువుతున్నాడు. పిల్లలు. ఉమ్. చిన్నప్పుడు పండగలు ఎట్లా సెలబ్రేట్ ఏ పండగ మీకు చాలా బాగా ఇష్టము? ఏ పండగలకు ప్రత్యేక వంటకాలు ఏం చేసుకుంటోళ్ళు? దేవులని ఎంత నిష్ఠతోటి కొలిచేవాళ్ళంటే ఆదివాసులు తప్ప ఇంకెవరి వాళ్ళు. ఎందుకంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తున్నారంటే చెప్పులతోటికి అక్కడ వరకు వెళ్తారు. ఆ. అక్కడ బయట పెట్టచ్చు కాదని. ఉమ్. కానీ ఆదివాసులు ఉమ్. ఇంటికాడనే చెప్పులు వదిలేస్తారు. ఉమ్. అక్కడ వరకు కూడా తీసుకెళ్లరు. మనం అనుకుంటాం అక్కడ పోయి బయటకు పెట్టచ్చని. ఓకే. కానీ ఆదివాసులు ఇక్కడ నుంచి ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా ఉమ్. చెప్పులు అనేది తీసుకెళ్లరు. ఇంకొకటి వాళ్ళు చేసేది మనం మిగతా వాళ్ళందరేమో ఉమ్. మార్కెట్లో తీసుకుంటారు. ఉమ్. మేము మార్కెట్లో తీసుకోం. నూనెని గానుగతోటి ఏదైతే మాకు ఉంటుంది దాంతో మేము నూనెని తయారు చేస్తాం. ఉమ్. నువ్వులతోటి, గతంలో ఇప్ప పరకతోటి ఉమ్. అదే నూనె మేము వాడుకుంటాం. అదేవిధంగా ఏంటిది దేవుని దగ్గర పోసే నూనె ఉమ్. ఏమంటారు అవి? ఆముదం నూనె. ఆముదం నూనె స్వయంగా మేము తయారు చేస్తాం. ఉహుం. ఎక్కడ కూడా నైవేద్యం విషయంలో మిగతా వాళ్ళకంటే మిగతా వాళ్ళందరూ కూడా మేము వాళ్ళ దేవుడు మేము క్రిటిసైజ్ చేస్తున్నాం. బట్ మేము చేసేది చెప్తున్నాం, స్వయంగా మేము తయారు చేసుకుంటాం. ఎక్కడ కూడా మార్కెట్లో పోయి కొనడం కాదు, ఒక ఉప్పు తప్ప. ఉమ్. ఉప్పు దేవుని దగ్గర వాడుకోరు. అవునవును. ఉమ్. కానీ మేము ఏవైతే ఇంకో పసుపుతో సహా ప్రతిదీ కూడా ఇంటికాడ నుంచే తయారు చేసుకొని బండారం కావచ్చు, కాయలు తీసుకొని అవే ప్రతిదీ కూడా ఆ రకమైన ఇప్పటికీ చెప్తున్న ఆదివాసుల దేవతల్లో ఉమ్. పెర్సా పెన్ కావచ్చు, ఉమ్. భీమల పెన్ కావచ్చు, జంగుబాయి కావచ్చు, పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో నిష్ఠ చేస్తాం. నేను చిన్నప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా కోలాటం ఆడతాను. ఆహా. చిన్నప్పటి నుంచి నేను కూడా పూరి అనే ఒక వేషధారణ ఉంటుంది, ఆ. అది నేను చేసినవన్నీ. ఆ. నా చిన్నది నా వెంట ఇంకోటి తమ్ముడు ఉండే చనిపోయాడు, అతను గుస్సెడయ్యేటోడు. ఉమ్. అంటే మా దగ్గర దేవుల విషయంలో చాలా పవిత్రంగా ఆదివాసులు దేవుల్ని చాలా పవిత్రంగా కొలుస్తారు. అంటే మిగతా వాళ్ళు కొలవరనే నటలేను. అంటే ఆ రకమైన భక్తి పారవశ్యం. ఇంకొకటి పీరియడ్స్ అయిన ఆడవాళ్ళు ఎక్కడ కూడా మా వాళ్ళు ఇళ్ళలో లోపల ఉండరు. ఉమ్. సపరేట్ వాళ్ళకు ఒక సపరేట్ గుడిసె ఉంటుంది. మా ఇంటి పక్కన మీకు చూపెడతాను నెక్స్ట్ ఇక్కడ ఉమ్. పోయంగా. అది వాళ్ళ సపరేట్. అంటే వారం రోజులు అక్కడ ఉండేసి వాళ్ళు కూడా మరి పవిత్రంగానే ఉంటారు. అట్లనే కాదు వాళ్ళని దూరం పెట్టడమే కాదు, ఉమ్. అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయం. ఉమ్. వాస్తవంగా మనం ఈ ఏరియాలో ఉన్నాం కదా, ఈ ఏరియా ఈ బౌండరీ అంతా ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయి, ఇక్కడ మఠాలు ఉంటాయి, ఇక్కడ అవును, అవన్నీ కూడా అవును. ఇవి దేవుళ్ళే. ఉమ్. ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఎవరు రారు అట్లాంటి వాళ్ళు. అంటే ఒక ఏరియాని రిస్ట్రిక్షన్ అంటే ఆ రకంగా పవిత్రంగా మన వాళ్ళు ఇప్పటికీ కొలుస్తున్నారు. నేను అత్యంతంగా ఇష్టపడేది మా పెర్సా పెయిన్ కావచ్చు, అదేవిధంగా మిగతా జంగుబాయి కావచ్చు. దాంతోపాటు నా కోలాటంలో ఉమ్. దండేరికి మించింది ఇంకేమీ లేదు. అది ఎంజాయ్మెంట్. ఆ. దాంట్లో ఆడవాళ్ళు కావచ్చు, దండారి బాగా మగవాళ్ళు ఇష్టం. పిచ్చి ఇష్టం. ఆ. నేను ఆ సీజన్లో మొత్తం దోదితోటే ఉంటా. ఇప్పుడు ఎకరం 38 గుంటల పొలం ఉంది కదా, దాంట్లో నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఏం వేసేవాళ్ళు అప్పుడు ఎక్కువ? వాస్తవంగా గతంలో చిరుధాన్యాలలో ముఖ్యంగా సజ్జలు కావచ్చు, రాగులు కావచ్చు, దాంతోపాటు జొన్న పండించేవాళ్ళం. ఉహుం. అదేవిధంగా అంబడి అంటుండే, అంబడి అండి అంబలి, దానికి అంబలి. అంబలి, ఆ. అవి కూడా సంగటి అంబలి. సంగటి అంబలి అవన్నీ కూడా మనం వేసేవాళ్ళం. ఉహుం. కాబట్టి దాని తర్వాత పత్తి వచ్చింది. ఎక్కడ చూసినా పత్తి కనబడుతుంది. పత్తి, అవును. పత్తి రావడంతో ఈరోజు ఎవరైతే పాత తరం పంటలన్నీ కూడా పక్కకు పెట్టేసినారు. ఉమ్. ఈరోజు వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పండించకుండా ఈరోజు రోగాల్ని కొని తెచ్చుకుంటున్నారు. మాల్ న్యూట్రిషన్ కూడా ఎక్కువైపోతుంది దానివల్ల. మొత్తం మాల్న్యూట్రిషన్ ఏవైతే అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. అందుకే చెప్తున్నారు గతం వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఏంటిదంటే అవును. ఇప్ప పువ్వు, ఇప్ప పరక, నేను కూడా వైవిధ్యం, ఇప్ప పువ్వు, పంటల వైవిధ్యం, తిండి వైవిధ్యం. మొత్తం అవే తింటుండే, న్యూట్రిషన్ ఉమ్. ఫుడ్ తింటుండే. కానీ ఇప్పుడు వారు ఎవరు కూడా అవన్నీ తినడం లేదు. అన్ని కూడా పత్తులు పండిస్తున్నారు, అన్ని కూడా ఇది చేస్తున్నారు. ఉమ్. ఏ పండుగలకు జనరల్ గా కొత్త బట్టలు వేసుకుంటారు? ఇప్పుడు పిల్లలేమో 7 మంది, ఉన్న పొలమేమో ఎకరా 38 గుంటలే. బట్టలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్కరికి, లేకపోతే అందరికి తెచ్చే స్తోమత ఉండేదా? ఇక బట్టాలనేటి అసలు ఎక్కువ అది 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 లేనే లేదు.
అది ఎప్పుడు కూడా బట్టలు తీసుకోవడం కానీ ఎప్పుడు ఒక్కసారి తీసుకుంటే మనం ప్రతి పండగ కొత్త బట్టలు అనేది మన అంటే లేనే లేదు. ప్రతి సంవత్సరం ఒకసారి లేదు లేదు ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే గతంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి అన్న కూడా ఒక్కసారి అది చాలా రేర్. ఇప్పటికి చూడు మా నాన్న ఇప్పుడు నేను అది అవును. అమ్మ నాన్న వాళ్ళని పొద్దున్న చూస్తే చూస్తున్నా. ఎవడైనా ఇప్పుడు ఎమ్మెల్యే తండ్రి లాంటి ఎవడైనా అనుకుంటారా? ఈ అంటే అది కాలంలో న్యాచురాలిటీని ఎవ్వరు కూడా మనం నిజమే. డిస్టర్బెన్స్ చేయలేం. వాస్తవం. అది న్యాచురల్ మనం మ్మ్. మనం చెప్పినా వాళ్ళు ఈ మరో కాలంలో చిన్న పదవి ఏదైనా వస్తేనే వాళ్ళ బంధువులతో సహా అందరూ మేమేదో ఆకాశం నుంచి ఊడిపడ్డాం అన్న ఫీలింగ్ ఇస్తారు. కానీ అమ్మ నాన్నతో మేము పొద్దున్న నుంచి చాలా టైం స్పెండ్ చేశాం కదా. అసలు మా అబ్బాయి ఎమ్మెల్యే ఒక తెలంగాణ అసెంబ్లీలో పోయి మాట్లాడిన అబ్బాయి అది ఎక్కడ కూడా తెలియదు. పాప వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొద్దున ఆలుకుతుంది, స్నానం చేసి పూజ చేసుకుంది, మళ్ళా జంగుబాయి దేవత కాడికి వెళ్తున్నామని ఇసురుతుంది. అసలు ఎంత సింప్లిసిటీ వీళ్ళు అనిపించింది, ఆశ్చర్యం వేసింది మాకే. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే అంటే దాని యొక్క అర్థం తెలియదు, ఆ, దాని గురించి తెలియదు. అంటే అమ్మ ఇది పరిస్థితిని ఎక్కడ గెలిచినా అని చెప్పిరా? తెలుసు అంటే అంటే ఓటేస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు ఇవే గుర్తుంటాయి. అవే గుర్తుంటాయి తప్ప దీని యొక్క పవర్ ఏంటిది వాళ్ళకి తెలియదు కదా. ఎమ్మెల్యే అంటే మా కొడుకు ఎమ్మెల్యే అంతే తప్ప నిజం చెప్పాలంటే దాని గురించి ఆ పవర్ గురించి ఎవరికి తెలియదు పాపం. వాళ్ళని నేను తప్పు పట్టడానికి లేదు, ఇంకేం చేయడానికి లేదు. నేను కూడా వాళ్ళు అట్లనే కష్టపడాలని అనుకుంటున్నాను. నిజం. వాళ్ళు కష్టపడడంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని నేను నమ్ముతా. ఎందుకంటే వాళ్ళని ఏదో ఫ్రీగా మనం ఫ్రీగా ఉంచినా వాళ్ళు ఉండరు. అది క్లారిటీ. వాస్తవం. మా అమ్మ పొద్దున్న లేసి ఇప్పటికీ ఆ. పనికి వెళ్తుంది, చేనుకి వెళ్తుంది, మా నాన్న వెళ్తాడు, దున్నుతాడు, అన్ని చేస్తాడు. నువ్వు కూర్చోమంటే ఇక వాళ్ళకి రోగాల్ని మనం కొని తీసుకురావడమే, నిజం. వేరేది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు ఎన్ని రోజులు కష్టపడితే వాళ్ళకి శక్తి మనం ఎంత అన్ని రోజులు మనం 100% పని చేయమని చెప్పేస్తాం. మనం చేయకూడదని కూడా నేను చెప్పా. చేయకూడదని వాళ్ళు చేయకుండా ఉండడానికి సిద్ధంగా లేరు, కంపల్సరీ చేస్తూనే ఉంటారు పని. ఇంకా ఎట్లాంటివి చాలా ఇబ్బంది పెట్టాయి. అయ్యో మేము ఆదివాసీలమని మా మీద ఇంత వివక్ష చూపుతున్నారా, అసలు మా వాళ్ళ హక్కుల కోసం కూడా మేము పోరాడాలి. మీ కొమరం భీం కూడా అలానే పోరాడారు. ఇప్పుడు కొమరం భీం గారు ఆదివాసీ హక్కుల కోసం పోరాడారు, ఒక ధీరుడు. మీకు కూడా అట్లాంటి వివక్ష ఏర్పడ్డదా ఎప్పుడైనా? వివక్ష అనేది ఏర్పడింది. ఎందుకంటే ఇన్ని పోరాటాలు చేసిన ప్రభుత్వాలు నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐడియాలను ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు కూడా దాంట్లో ఖర్చు పెట్టిన డబ్బులు కొన్ని వేల కోట్లు. అవును. అవే వేల కోట్లు ఈరోజు గ్రామాల అభివృద్ధిల కోసం కష్టపచ్చి ఉంటే ఇవే ఆ రోజుల్లో 3 ఫేజ్ కరెంట్ లైన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏమైనా చేసి ఉంటే ఇప్పటికీ మా యొక్క జనరేషన్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు జరుగుతుండే. కానీ ఎందుకు వివక్ష జరిగింది? సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివక్ష జరిగిందనే ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సరే ఇప్పుడు ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. సరే ఇప్పటి నుంచి అయినా డెవలప్మెంట్ అయితే నమ్ముతున్నాం. కావాలి కూడా ఏ ప్రభుత్వమైనా ఉండని కంపల్సరీ వెనుకకి నెట్టబడినట్టు వాళ్ళ మీద ప్రత్యేకమైన చొరవ చూడాలి. ముఖ్యంగా ఆదివాసుల మీద. ఆదివాసుల్లో అత్యధికంగా నేను చూసేది కొలాం లైన్, తోటిలలో, వీళ్ళ తర్వాత పీవీటీజీస్, దాని తర్వాత ప్రధాన్ కావచ్చు, నాగపూడి కావచ్చు, దాని తర్వాత గోండు కావచ్చు. ఉన్నటువంటి ఆదివాసుల్లో మేము అక్కడ కోయలు కావచ్చు, ఇక్కడ గోండ్లు కావచ్చు, కొంత స్టేబుల్గా ఉన్నాం. మాకంటే ఇంకా అట్టడుగున వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడాలని చెప్తున్నాను నేను కూడా. వాళ్ళ జీవితాలు బాగుపడినప్పుడు మిగతా నాగపూడి కావచ్చు, ప్రధాన్ కావచ్చు, మిగతా గోండు కావచ్చు. ఈరోజు ఉన్నతిగలుడు ఇప్పుడు ఆదివాసీ వర్సెస్ లంబాడి ఉద్యమం వచ్చింది. కారణం చాలా పెద్ద ఉద్యమం. దీంట్లో వాళ్ళ మీద కోపం దేశంతో కాదు, అంటే అత్యధికంగా ఉద్యోగాలు లంబాడి సామాజిక వర్గం పొందుతున్నది ఆదివాసీ ఉద్యమం బయటకు వచ్చింది. అంటే ఈ వ్యత్యాసాలు ఇప్పుడు కూడా లంబాడి సోదరులు కూడా కోరేది ఏం కోరుకోవాలి? అరే గోండులు ఇంకా మనకంటే వెనుకబడి ఉన్నారు, వాళ్ళు డెవలప్మెంట్ కావాలని వాళ్ళు కూడా కోరుకోవాలి. ఇంకా రావుస్ రెడ్డిస్ ఏం కోరుకోవాలి? అరే గిరిజనులు అంతా ఇంక్లూడింగ్ లంబాడిస్ కావచ్చు, ఇంక మిగతా వాళ్ళు ఎవరైతే, అంటే ఆ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే వస్తుందో సమాజం బాగుపడుతుంది. నేను బాగుపడినా ఇంకా నా కుటుంబమే బాగుపడాలనుకున్నప్పుడు ఇక ఎక్కడుండేవాడు అక్కడనే ఉంటాడు, ఎవరు కూడా బాగుపడరు. కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానం అనేది మారాలి. ఎవరైతే ఎర్త్లో కింద ఇంకా ఉన్నారో అట్లాంటి వాళ్ళని పైకి ఏ రకంగా తీసుకురావాలనే ఆలోచన రావాలి. అది ఏ ప్రభుత్వమే, అది మా ప్రభుత్వమే కావచ్చు, ఇంకే ప్రభుత్వమే కావచ్చు. బాల్యంలో ఎప్పుడైనా వివక్ష ఎదుర్కొన్నారా? చాలా వివక్ష ఎదుర్కొన్నాం. కొన్ని సందర్భాలు బాగా ఏడ్చిన నేను. అంటే కొన్ని సందర్భాల్లో ఎందుకంటే చిన్న చూపు, అసలు ఏం లేవు. వీళ్ళు మా అమ్మ నిజంగా బడికి పంపించేటప్పుడు ఇంటికాడ కందులు అమ్మి కానీ ఏమైనా అమ్మి కానీ పంపించేటప్పుడు కొందరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయి బాగా ఏడ్చిన. ఇంత దరిద్రం నేను ఎందుకు అనుభవిస్తున్నా అనే కాన్సెప్ట్ వచ్చింది నాకు. అసలు ఊరిని వదిలి పోవాలనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఆ వివక్షత అవసరం లేదు.
ఎవరైనా సరే ఇప్పుడు మాల మాదిగల్లో కావచ్చు, ఆదివాసుల్లో ఇప్పుడు ఉన్నటువంటి గోండ్లే కావచ్చు, మేము ఉన్నట్టు కుటుంబం అంతా ఒకటే కుటుంబం. ఉన్న కుటుంబాలు కూడా వివక్షత అనేది ఉండే. అంటే మా కుటుంబాల మీద అటు సరే ఇది చెప్తేగా వేరే రకంగా ఉంటుంది కానీ అంతే. అది కొంచెం బాధ అబ్దుల్ కట్ పెట్టింది అది బాగా. బాగా అని బాగా ఏడ్చిన. నేను ఏమంటున్నా ఏడ్చిన. ఘోరంగా ఏడ్చిన. అంటే అమ్మ అంత ఇబ్బంది పడింది. అంత రిస్క్ తీసుకున్నది. ఇంకొకటి ఇక్కడ నుంచి చుట్టూరు వరకు నడిచిపోయేవాళ్ళం. ఇక్కడనే కొత్తగూడెం ఇంకరగూడెం ఉండేది. అక్కడ వరకు నేను ఈ చిన్న ఇంత పత్తి అయి పట్టుకొని నేను నమ్మడానికి పోతుండేది. మా అమ్మ చాయ్ పత్తి ఆమె చాయ్ అలవాటు. అవి తీసుకురావడమంటే ఇక్కడ నుంచి నడుచుకొని పోయి ఇంత డే అంతా పత్తి ఏరితే సాయంత్రం వచ్చేగల 1 కిలో అంతా పత్తి ఇస్తుండే. ఒక 20 కిలోలు ఏరితే ఒక 1 కిలో వరకు పాకెట్ మళ్ళా ఇస్తుండే. అదే మనకు కూలి. కొంచెం మనకు ఇస్తుండే. అదే మనం అట్లా కాదు. ఆ రకంగా మనకు పత్తి ఇస్తుండే. అదే అమ్మి మనం బతికేటోళ్ళం. అంటే ఆ సిచ్యువేషన్ గుర్తు చేస్తే నిజంగా అలాంటి జీవితం ఎవరికి రాకూడదు, ఉండకూడదు అనేది మనకు అనిపిస్తుంది. అందుకే చెప్తుంది నేను ఇప్పటికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ గుర్తు చేస్తే నిజంగా మనం ఎటు పోయినాం ఎటు వచ్చినామని అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ గుర్తు చేస్తే. చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఇద్దరివి చేశారు కదా, ఇద్దరి పెళ్లి అప్పుడు ఎట్లాంటి ఆర్థికంగా డబ్బులు కావాలి పెళ్లిళ్ళప్పుడు? ఇప్పుడు నేను ఒక చెల్లె పెళ్ళేమో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేశాను. నాకేం ఇబ్బంది అనిపించలే. ఒక చెల్లెమో ముందుగానే పెళ్లి చేశాను. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. అసలు ఇక ఇంటి వాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఉద్యోగాలు చేసేటోళ్ళే నెల వచ్చిందంటే ఇబ్బంది అబ్బా పడుతుంది. కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, ఒక రోజు జీతం రాకపోతే అంటారు. ఈరోజు నా కుటుంబమే కాదు, ఏ ఉద్యోగం లేని కుటుంబం యొక్క బతుకుల్ని గుర్తు చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఆ కష్టాల నుంచి నేను బయటకు వచ్చిన కాబట్టి నాకు ప్రతి ఒక్కరిని చూసి సానుభూతి వస్తుంది. నాకు ఎవడైనా డబ్బులు అడిగితే వట్టిగానే నేను డబ్బులు ఇచ్చేస్తాను. నా దగ్గర రేపటి గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు. అంటే అట్లాంటి సానుభూతి అంటే నేను డబ్బులు ఇయ్యని అంటూ ఎక్కడ కూడా లేదు. నేను చాలా వరకు చచ్చిపోయేటోళ్ళు ఎప్పుడైనా నా ఇంటికి తలుపు తట్టినంటే కదా ఎంతో కొంత వాళ్ళు 5,000 అయితే 2,000 నుంచి పంపిస్తాను. నిజమే, ఆదివాసుల్లో దాచుకునే స్వభావం తక్కువ ఉంటుంది. అది అస్సలు ఉండదు. దాచుకునే స్వభావం ఉండదు, అస్సలే ఉండదు. ఒక్క రూపాయి సంపాదిస్తే రూపాయి చారణ ఖర్చు పెడతారు మన వాళ్ళు. దాచిపెట్టి ఎక్కడ నువ్వు మా ఊరు 30 ఇళ్ళు ఉన్నాయి. 30 ఇళ్ళు ఎవరి దగ్గర కూడా డిపాజిట్ అమౌంట్ ఉండదు. కొంత పత్తి ఉంది, కొంత ఒడ్లు ఉన్నాయి. మీళ్ళు మొత్తం వెతుకొచ్చాం పొద్దున. పత్తి ఉంది, కింద ఒడ్లు ఉన్నాయి. ఏముండయి, ఎవరి దగ్గర ఏముండయి. చాలా కష్టం. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? కట్నంగా ఏమి ఇచ్చారు మీ అత్తమామలు? నేను కట్నం ఏం తీసుకోలేదు. అది వస్తుండే ఇప్పటికి కామన్గా ఇస్తుంటారు. అది కామన్గా ప్రేమతోటి ఇస్తారు, ఆవును కూడా ఇస్తారు. ఇప్పుడు మా మామ అక్కడ నాది 2016లో మ్యారేజ్ అయింది. 2016లో మ్యారేజ్ అయింది. మా మేడంకి 2020లో జాబ్ వచ్చింది. నేను 23లో ఎమ్మెల్యే. ఏం కట్నం మా దాంట్లో ఆదివాసులు కట్నం ఏమి ఉండదు. ఇప్పుడు కొత్త సాంప్రదాయం వస్తుంది. పెళ్లి చేస్తే బండి ఇవ్వాలి, పెళ్లి చేస్తే ఏదో చేయాలని అంటారు. అంటే వాస్తవంగా లంబాడి సామాజిక కట్నాలు ఉంటాయి. ఇప్పటికి స్టిల్ నో ఏ ఆదివాసులు ఎక్కడ కూడా కట్నాలు లేవు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. పెళ్లి చేస్తే బెడ్లు ఇవ్వాలని బెడ్లు ఇచ్చేస్తున్నారు. బెడ్స్ మనం కూర్చున్నాం చూడు, కుర్చీలు సోఫా ఇచ్చేస్తారు. ఒక బెడ్ ఇచ్చిండ్రు, ఒక సోఫా అది ఇచ్చిండ్రు. ఒకటి నా పెళ్లికి ఏమి ఇచ్చిండ్రు, ఒక కూలర్ ఇచ్చారు. కొన్ని బోళ్ళు ఇవే ఏమి ఇవ్వలే. బండి లేదు, ఏం లేదు. నేను తీసుకోలేదు కూడా. నాకు ఏం అసలు కట్నం మా దాంట్లో ఉండను. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆనవాయితీ వచ్చింది. ఇప్పుడు మా చెల్లె పెళ్లి చేసిన ఇప్పుడు పెద్ద చెల్లె పెళ్లి చేసేటప్పుడు బండి ఏమీ లే, నార్మల్ జరిగింది. ఇప్పుడు చెల్లె పెళ్లి చేసేసరికి ఒక బండి ఇచ్చినాం, టీవీ కావచ్చు, ఇక అన్ని ఇవ్వాలి. ఇక వాళ్ళకు సంసారానికి సంబంధించి అన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యుడికి భారం అవుతుంది. అది మంచిది కాదు. నేను ఉన్నాయని నేను ఇచ్చిన కావచ్చు, కానీ లేనోడు కూడా కంపల్సరీ బెడ్ ఇవ్వాలి, కంపల్సరీ కుర్చీలు ఇవ్వాలి, కంపల్సరీ ఫ్రిడ్జ్ ఇవ్వాలి, కంపల్సరీ బండి ఇవ్వాలి అనే సాంప్రదాయం వచ్చింది. ఇది పేదవాళ్ళకి చాలా ఆర్థిక భారం. ఆ సాంప్రదాయం ఎప్పటికీ మంచిది కాదు. పెళ్లి చేసే వాళ్ళ యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, అది ఎవరు కూడా డిమాండ్ చేయదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెళ్లి చేసే యువకుళ్ళకి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది, ఎందుకంటే మగవాళ్ళే కదా తీసుకునేది, ఆడవాళ్ళు కాదు కదా. ఆడవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటికి అడగ వస్తుంది ఆడది. అలాంటప్పుడు ఆడవాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ నుంచి మాకు సామాన్ కావాలి, డబ్బు కావాలి, బండి కావాలి, అది కోరడం మంచి సాంప్రదాయం కాదు. అది భవిష్యత్తుకి మంచిది కాదు. కాబట్టి యువకుల్ని నేను సూచించేది ఒకటే, ఎప్పుడు కూడా వరకట్నాన్ని నిషేధించాలి, వరకట్నం అడగకూడదు. అదేవిధంగా మనం ఎంత లేదు చాలా మందిలో బండి కావాలని, పల్సర్ అని, ఇదని అదేనని అడుగుతారు. అది మనది కాదు. మన కష్టంతో కష్టపడి ఈరోజు పెళ్ళం మనకు జీవితాంతం తోడుండేది పెళ్ళం. మన అన్ని బావులు చూసేది పెళ్ళం. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అన్ని చేసేది పెళ్ళం.
అలాంటి పెళ్ళం విషయంలో మనం వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అవన్నీ కూడా డిమాండ్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. పూర్తి స్థాయిగా విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎప్పుడు మారారు? నేను 2021 వరకు కూడా నేను విద్యార్థి నాయకుడిగా 2009 నుంచి 16, 17 వరకు కూడా ఉన్నా. నాకు 2018లో నేను పేసా కోఆర్డినేటర్ ఐఐటీలో జాబ్లో జాయిన్ అయ్యాను. అది కూడా హోనరేరియం గౌరవ వేతనం కూడా 25,000 ఇస్తుండే నెలకి. 2018లో 18 నుంచి 21 వరకు చేసిన. ఇక లీడర్ల యొక్క నాలుగు అనేది ఎవడో కింద పనిచేయడం ఎవరికి ఇష్టం ఉండదు. లీడర్ల విషయం చెప్తున్నా. ఇంటికాడ తిండికి ఉండదు, తిండికి ఉండదు, కానీ ఉద్యోగం చేయడం మాత్రం ఇష్టం ఉండదు. ఇంకొకరి కింద మాత్రం పని చేయలేరు. అది ఆత్మగౌరవం. అంతే. కాబట్టి నేను కూడా ఉద్యమకారుడిగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద పని చేయలేకపోయినా చాలా కష్టంతో ఏం చేయాలనుకున్నా కంపల్సరీ ఇక్కడ ఉంటే నాది ఉద్యోగం చేయాలనుకొని అప్పటికే 2018 వరకు 20 వరకు అప్పటికే నేను ఆల్రెడీ బయటకు వచ్చేసిన. దానికి రాజీనామా ఎందుకు బయటకు వచ్చినా కాదు ఉద్యమాలు చేస్తున్న ఒకవైపు రాజకీయాల వైపు వెళ్ళాలి, అది కూడా ఉట్నూరు సర్పంచ్గా చేయాలని ఆలోచనతోటి జాబ్కి రిజైన్ చేసిన. ఉట్నూరు సర్పంచ్ కావాలని అది రిజైన్ చేసిన తర్వాత అనుకుంటున్నా ఏ పార్టీలో పోవాలి. నేను కొద్దిగా నాకు లెఫ్టిస్ట్ భావజాలం ఎక్కువ. ఎందుకంటే మనం ఉద్యమాలు మనం లెఫ్ట్ వైపే మనం ఆలోచిస్తాం. ప్రజాశక్తిలో కూడా చేసారు, అందుకే ప్రజాశక్తిలో కూడా పనిచేసిన. కాబట్టి ఎక్కడ కమ్యూనిజం భావజాలం కలిసి ఏదంటే మనం కాంగ్రెస్ పార్టీ అనుకుని ఆ రోజుల్లో పిసిసి సదస్సులో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పోయి కలిసిన. నేను పార్టీలో జాయిన్ అవుతాను, నా గురించి బాగా ఆలోచించిండు. అంటే నేను ఏదో లేదు పోయి కలిసిన తర్వాత సరే మంచిది అనుకున్నాడు. మన గురించి కూడా అతను ఎంక్వైరీ చేసుకున్నాడు. ఏంటిది అంటే నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదివాసీ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నా, మంచి నేపథ్యం ఉంది, మన గురించి కూడా వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళు రాజకీయ నాయకులు అన్నీ తెలుసుకుంటారు, ఇతనికి ఏంటిది ఏం కథ అనుకుని తెలుసుకున్న తర్వాత సరే మంచిది అనుకుని మనకు అంటే అప్పటికే సీఎం గారు ఇంద్రవెల్లి సభలు పెట్టాలని నిర్ణయించండు. అవును, ఇంద్రవెల్లి సభ పెట్టాలని నిర్ణయించినప్పుడు ఆదివాసులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. తనేమో డేట్ డిక్లేర్ చేసిండు. డిక్లేర్ చేసినప్పుడు మీ ఆదివాసులందరూ కూడా ఏం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆదివాసుని పిట్టలాగా కాల్చి చంపింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సభ పెడుతుంది అని అది ఇక్కడ సహకరించారు. అదే నాది ఎంట్రీ అవుతుంది, పొలిటికల్ ఎంట్రీ. అదే సిచ్యువేషన్లో నేను సీఎం గారిని పోయి కలిసిన. ఇమీడియట్లీ ప్రేమ్ సాగర్ రావు గారికి, సీతక్క గారికి అందరికీ చెప్పేసి పలానా వెడంబుజు జాయిన్ అవుతారంటే మీరందరూ ఉండాలంటే పీసీసీ కార్యవర్గం ఇంక్లూడింగ్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎంతో సహా ఎప్పుడైతే పీసీసీ కార్యవర్గం ఉందో వాళ్ళందరినీ పెద్ద ఎత్తున గాంధీ భవన్లో నేను కూడా మా ఆషమాసికి జాయిన్ కాలే. నా ఏరియాలో ఉన్న సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున ఆ ప్రాంతం నుంచి మాజీ అప్పుడే ఒకడు మా గంగ నరసాని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసిండు, వైస్ ఎంపీ పని కట్టశ్యామని అక్కడ నుంచి అతను రాజీనామా చేసి వైస్ ఎంపీ ఇక్కడ నుంచి వాళ్ళందరినీ గుమ్ముగూడి ఒక 200 మందితోటి గాంధీ భవన్కి వెళ్ళిన. గాంధీ భవన్లో నా యొక్క జైనింగ్ అంటే ఒక మాజీ ఎమ్మెల్యేనో ఎవడో వేరే పార్టీ నుంచి జైన్ అవుతాడు చూడు, ఆ స్థాయిలో నా జైనింగ్ జరిగింది. ఆ జైనింగ్లో బట్టి విక్రమార్ గారు, ప్రేమ్ సాగర్ గారు, సీతక్క గారు, అందరూ రేవంత్ రెడ్డి గారు, అందరూ మహేష్ కుమార్ గారు, అందరూ చాలా పెద్ద ఎత్తున చూసేసి అక్కడ నేను స్పీచ్ ఇస్తే అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత ఈ రకంగా మాట్లాడుతున్నారు. మామూలు ఆదివాసీ అంటే ఉద్యమాలు మాకు ప్రశ్నించే మాటలు ఎక్కడ భయం ఉండదు. తోడు రావడం గ్రేట్. అది చేయడంతో ఇది రావడం అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ వచ్చి మేము కూడా ఆదివాసులతో నేను కూడా కమ్యూనికేట్ కావడం కాదు మేము క్షమాపణ కోరుతామని సీతకు మేము ఇద్దరం కూడా క్షమాపణ కోరుతాం. అరే అప్పుడు ఉమ్మడి పాలకులు ఇక్కడ కాల్చి చంపిరు కావచ్చు, కానీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాదు కదా, ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం. తప్పకుండా ఈ కుటుంబాలకు న్యాయం చేస్తామనే ఆలోచనతో మరి నేను 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా సీఎం గారు ఇంద్రవెల్లి వచ్చిన తర్వాత ఒక గోండు బిడ్డని చెయ్యి పట్టి లాగి ఇగో మీ నాయకుడని ఇండైరెక్ట్గా అక్కడ చూపెట్టడం జరిగింది. అతను చూపించిన చొరవ ఈరోజు 2021లో నేను పార్టీలో జాయిన్ అయితే 23లో వరకు కూడా నాన్ స్టాప్ నేను పార్టీ కోసం ఏ పార్టీ పిలిపించిన నాతో పాటు చాలామంది ఎమ్మెల్యే, నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యేకి అవుతానని చెప్పలే. నేను జంగుబాయి ఈరోజు జంగుబాయి దేవస్థానంకి వెళ్తాను, జంగుబాయి మీద దేవుని మీద ఒట్టేసి చెప్పిన, నా ఇద్దరు పిల్లల మీద కూడా ఒట్టేసి చెప్పిన. ఏం చెప్పిన మీటింగ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తా అని ఆ రకంగా నా పిల్లల మీద కావచ్చు, జంగుబాయి దేవుని మీద కూడా ప్రమాణం చేసి చెప్పిన. ఆ మాట ఎందుకు చెప్పిన అంటే పార్టీ స్ట్రెంథనింగ్ కావాలి, పార్టీ బలపడాలి, ఎవరైనా గెలవాలి, వాళ్ళ ఆలోచనతో నా టికెట్ రాకంటే ముందు నేను ప్రమాణం చేసి చెప్పిన. నేను ఏ ప్రమాణం చేసేది చెప్పినను
ఏ నమ్మకంతో నేను పనిచేస్తాను, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ చెందించేస్తారు అనుకున్నా. కానీ తీరే చూసేసరికి వారందరూ పార్టీని టికెట్ రాకపోతే పార్టీని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కంటే ముందు నా ఇల్లును కూడా కాలబెట్టారు. కట్టుబడ్డలతో మేము బయటకు వచ్చినాం. అయినా నేను ఏ రోజు కూడా తగ్గలే, కంటిన్యూగా పనిచేసిన. నేను చేసిన కష్టానికి రేవంత్ రెడ్డి గారు గుర్తించేసి నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఈ ప్రాంత వస్త్రాలతో కూడా ఆశీర్వదించి నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా నిలిచిపెట్టారు. ఒక పేదరెడ్డి బిడ్డగా ఏం దిక్కు నా దగ్గర లక్షలు లేవు, ఏం లేవు. నేను ఈరోజు ఆ 2 సంవత్సరాలు ఎట్లా తిరిగిన అనుకుంటున్నావు? ఒక 20 మంది టీచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నా. ఏ రకంగా? నెల నెల నాకు డబ్బులు ఇవ్వండి సార్, 5,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, ఇట్లా బిచ్చం అడిగినట్టు బిచ్చం అడిగిన. నాకు నెలకు 1,00,000 రూపాయలు వస్తే ఆ 1,00,000 రూపాయలు తిరగడానికి యూజ్ చేసేవాడిని. కేవలం బండ్ల కోసం తినడానికి కాదు, కేవలం తిరగడానికే. నేను ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదలలే. 10 సంవత్సరాలు ఏదైతే విధ్వంసం చేశారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరిగింది. 10 సంవత్సరాలు ఏదైతే చేయలేదో ఆ యొక్క ఆవేదన, బాధ, ఇది ఉద్యమకారుడిగా ప్రతి పల్లెని తట్టిన, ప్రతి ఒక్కరిని గుండెని తట్టి ఈరోజు 23లో రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో మనం కూర్చున్నాం. టికెట్ మీ పేరు అనౌన్స్ కాగానే ఆ రియాక్షన్ ఏంటి అప్పుడు? నాకు రియాక్షన్ ఏం లేదు. ఒక పక్కననేమో ప్రత్యర్థులు చాలా బలమైన వాళ్ళు, ఇంకో పక్కనేమో మీ మీద చాలా నమ్మకంతోని సీఎం గారు మీ పేరు అనౌన్స్. ఒకటే మేడం, నాకున్న గుండె ధైర్యం అంతా ఇంత కాదు. చెప్తున్నా, ఎప్పుడైతే ఇల్లు కాలబెట్టిన తర్వాత నేను ఎప్పుడో బ్యాక్ కావాలి. తెల్లారి రాహుల్ గాంధీ ఒక పిలుపునిస్తే హాస్య ఏదో కార్యక్రమాన్ని పెట్టారు. కార్యక్రమం క్షేత్రస్థాయిలో పల్లెటూళ్ళలో వెళ్ళి హాస్యయాద్ జోడో కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. హాస్యయాద్ జోడో కార్యక్రమం చెప్పడమని చెప్పారు. తెల్లారి ఈరోజు ఇల్లు కాలింది, రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ తెల్లారి కార్యక్రమాలకు వెళ్ళిపోయినా. అంటే నేను ఏమంటున్నానంటే, డబ్బు అనేది ప్రామాణికం కాదు రాజకీయాలకి. ఈరోజు మనది వాయిస్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఏం లేకపోయినా నేను నెట్టగలుగుతా. నేను చెప్తాను కదా, ఓట్లు లెక్కించే వరకు కూడా నేను అనుకున్న నిజంగా అందరూ కూడా నా సంపూర్ణమైన సహకారం చేసి ఉంటే విత్తింది పార్టీలో నేను 20,000 25,000 మెజార్టీతో గెలిచేవాడిని. కానీ కొందరికి నమ్మకం, ఇతను ఎక్కడ గెలుస్తాడు, డబ్బులు లేవు, గిద్ది లేదు, అదే నమ్మకంతో కొంతమంది చేయడంతో 5,000 ఓట్లతో గెలిచాను. నేను అనుకున్నా అందరు సహకారం చేస్తే 25,000 మెజార్టీతో గెలుస్తా, సహకరించకపోతే 5,000 మెజార్టీతో గెలుస్తాను. 5,000 మెజార్టీతో గెలిచిన. అంటే ఏ రోజు కూడా నేను కుంగలే వంగలే. ఎందుకంటే చిన్న వయసులో తక్కువ సమయంలో మనకు టికెట్ రావడమే గొప్ప. ఇంకొకటి మా వాళ్ళకి నేను చెప్పిన, ఒకవేళ వెడమ బొజ్జుకి టికెట్ రాకపోతే, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎంపీ క్యాండిడేట్ వెడమ బొజ్జి అని చెప్పిన. అది కూడా ముందే చెప్పిన. మా వాళ్ళు చాలా మంది లీడర్ చెప్పిన, ఇది వినండి, టికెట్ పక్కన పెట్టండి, టికెట్ వస్తుందా రాదా, వచ్చినోడిని గెలిపించడమే నా లక్ష్యం అనే నమ్మకంతో. ఇంకొకటి, పార్టీ కూడా నాకేం తక్కువ చేయలే. నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు డిస్టిక్కి. దాని తర్వాత రేవంత్ అన్న డెలిగేట్గా ఇచ్చారు, పీసీడీ డెలిగేట్. దాని తర్వాత జనరల్ సెక్రటరీ ఇవ్వగా అందరికి అర్థమైపోయింది, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇతనే అని డిసైడ్ అయిపోయింది. కథం అనుకున్నట్టే టికెట్ ఇచ్చేశారు. మరి మనం గెలిచి కూడా రావడం అనేది జరిగింది. గెలిచిన తర్వాత ఇంద్రవెల్లి సభ అనేది మీ కెరీర్ని మలుపు తిప్పింది అనుకో. 100% ఇంద్రవెల్లి సభ నా మలుపు తిప్పింది. అదేవిధంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నట్టే కారణం నా దేవుడు రేవంత్ అన్ననే. దాంట్లో ఎలాంటి నమ్మకం పెట్టుకున్నారా? నమ్మకం కాదు, నేను చచ్చిపోయేంత వరకు కూడా అతన్ని నమ్మి ఎట్టు కూడా పోను. నాకు కోట్లతోటి పని లేదు. ఇప్పటికి నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అవుతున్నా. నా దగ్గర నా అకౌంట్లు ఇప్పుడు చూసినా నీకు 2 లక్షల కంటే ఎక్కువ ఉంటాయి. మొన్న శాలరీ పడితే 2 లక్షలు ఉంటాయి, అవి కూడా ఉన్నాయి నా దగ్గర. చెప్తున్నా, సరిపోతుందా? ఏం సరిపోదు పక్కా చెప్తున్నా. కానీ మనం ఎవడైనా రాజకీయ నాయకుడు కోరుకునేది ఏంటంటే, పక్క ఈ రోజు నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి కంపల్సరీ నేను ఇల్లు కట్టాలని నా లక్ష్యం ఉంది. కంపల్సరీ ఇల్లు కడతా. ఎవడేమైనా ఇప్పుడు కాదు మేడం, ఈ కార్ తీసుకుంటే ఎంతమంది మాట అవసరమా? ఇంత పెద్ద కార్ తీసుకున్న లెజెండర్. నా ఏరియా అంతా కూడా మొత్తం అడవి ఏరియా. లెజెండర్ బండి అక్కడికి వెళ్ళగలదు. ఇంకోటి, నేను ఎవరైనా నాకు ఏమైనా డబ్బులు తీసుకొచ్చిండ్రా, ఈ రోజు నా శాల నుంచి 1,50,000 కట్ అవుతాయి. మొత్తం ఈఎంఐ కట్ అవుతాయి. అంటే అది నేను పరిస్థితులు కదా. ఇప్పుడు తిరగడాలంటే, నేను నా నియోజకవర్గం తిరగాలంటే కార్ లేనిది నేను తిరగలేను. ఆ విషయంలో కూడా చాలా మంది మాట్లాడారు. అబ్బా బాగా సంపాదించారు. నేను ఇంటికాడని రినోవేషన్ చేసుకుని స్లాబ్ ఇంటికి వేస్తే, రేకులు తీసేసి స్లాబ్ వేసిన, పాత గోడలే, కొద్దిగా లప్పం వేసి కొద్దిగా మంచి కనబడుతుంది. దీన్ని ఇంత పెద్ద ఇల్లు కట్టిండు అంటే ఎంత ఘోరం అంటే, కనీసం నా తల్లి, ఇప్పుడు నాకు గన్మెన్ ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, నేను ఇక్కడ రావాలి, ఎక్కడ ఉండాలి? ఉండడానికి నా గన్మెన్కి అయితే నేను కంపల్సరీ పండుగలు వస్తే ఇంటికాడనే వారం రోజులు వచ్చి ఉంటా. నేను అక్కడ ఉండా 100%. ఏ పండుగ అయినా రాని 3-4 రోజులు ఇట్టే ఉంటా. ఎక్కడ ఉండాలి? ఆ రేకుల సెట్లలో ఇంక ఉండాలా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఏం లేకపోయినా, ఇప్పుడు ఎట్లుందంటే కడాకిస్త్రీ జేపుకాలి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇది అది కూడా చేయకపోతే ఏమంటారు? ఏ ఎమ్మెల్యే ఏం రూపాయి కనీసం అమ్మ నాడు నాకు అది కూడా చేయలేడా?
ఇట్లా మాట్లాడాలి. చేస్తే ఎట్లా, చేయకపోతే ఎట్లా, రెండు బాధలే. వాళ్ళు ఎట్లయినా అంటనే అనేవాళ్ళు అందుకే అంటారు కదా, ఎవ్వడు ఏమైనా అనని, నా మన కాన్సెప్ట్ లక్ష్యం ఒకటే, మనకు clear నా లక్ష్యం ఒకటే, అంతే. క్లారిటీ ఉంది. ఈ ప్రాంతాన్ని విద్య, వైద్య, వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ చేయడం, రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు ఇవ్వడం, ఇల్లు లేని గ్రామాలకు ఇల్లు ఇవ్వడం, తాగునీరు కావాలంటే తాగునీరు కావచ్చు, అన్ని చేయడం. నా సొంత గ్రామానికి రోడ్ లేదమ్మా. అవును, మేము ఈ రోజు నేను టెంకాయ, నేను నా గ్రామానికి రోడ్ శాంక్షన్ అయినది. నా గ్రామానికి ఈ రోజు ఇక్కడ నుంచి ఎక్కడైతే సైకిల్ తోటి వెళ్ళేవానో, ఈ రోజు ఇక్కడ పారిస్ సమస్య లేదు, ఏం లేదు. నా గ్రామానికి రోడ్ కాలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను శాంక్షన్ చేసుకొని నా గ్రామానికి నడుచుకుంటూ వచ్చిన. ఎందుకంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేవాడిని. అదే గ్రామానికి నేను ఈరోజు రోడ్ శాంక్షన్ చేసుకుని నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన. అంటే నా గ్రామానికి రోడ్ లేకుండే. అంటే నేను అర్థం చేసేది ఏంటంటే, ఏం లేని గ్రామాలకి రోడ్లు, విద్య, వైద్యం కల్పించడమే నా బాధ్యత. కానీ ఎవరేమి అని అనుకున్నా, ఈరోజు ప్రతిపక్షాలు ఇష్టారీతిన మాట్లాడతారు. కానీ ఈరోజు ప్రజలకు మళ్ళా చెప్తున్నా, నాకు అంతస్తులు, ఆస్తులు ఏం కాదు. నాకు ఉండడానికి ఇల్లు కట్టాలి. దానికి మించి నాకు ఏం అవసరం లేదు. ఏమి కూడా పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం లేవు. ఈ ప్రాంతంలో పేదంటి బిడ్డగా మళ్ళీ ఆశీర్వదిస్తే మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంతం కోసమే పనిచేస్తాను. నా సర్వస్వం అంతా కూడా ఈ ప్రాంతవాసుల కోసమే, వేరే ఏం లేదు. బంగారాన్ని బాగా కాలుస్తేనే మెరుగొస్తుంది అన్నట్టు మీరు సమస్యల్ని చూసి ఇక్కడ ప్రాంతంలో అన్ని చూసి ఎదిగిన వాళ్ళు కదా, 100%. కాబట్టి నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు. ప్రకాశిస్తూనే ఉంటాం. కానీ ప్రకాశించే వాళ్ళని ఖతం చేయడానికి కూడా చాలా మంది కుట్ర పన్నుతారు. విత్ మన దాంట్లో కూడా ఉంటారు చాలా మంది. అది ఎందుకు నాకు నచ్చలేదు. నేనేమంటున్నానంటే, చేసిందానే చేసిందని చెప్తాం, చేయందాని చెప్పాం. కాబట్టి నేను చేసిందానే చేసినని చెప్తా, చేయందాన్ని కూడా నేను ఎక్కడ కూడా చెప్పే పరిస్థితి నేను చేయను కూడా, నాకు అవసరం కూడా లేదు. నాకు ఇంకోటి అబద్ధాలు చెప్పడం నాకు అసలు రానే రాదు. పక్కా చేయడానికే ప్రయత్నం చేస్తా. అబ్బాయిలు ఇప్పటి కూడా నా దగ్గర వచ్చేటోళ్ళకి ఏదో కొంత చేసే పంపిస్తా తప్ప ఎవరిని కూడా తిరిగి ఇచ్చే పరిస్థితులు ఎక్కడ కూడా చేయను. ఈ రాజకీయ ప్రస్థానంలో కుటుంబ సహకారం ఎట్లా ఉంది? నిజంగా ముఖ్యంగా మా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. ఏ రోజు కూడా ఉద్యమాల నుంచి మొదలుకుంటే రాజకీయం వరకు కూడా ఏ రోజు కూడా మా కొడుకు తిరిగి వస్తాడనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు కూడా నాలో నియమ నిబంధనలు పెట్టలే, ఇబ్బంది పెట్టలే. నెంబర్ 2, నా భార్య ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఏటే వస్తావా రావా అని ఒక్క ఫోన్ కూడా చేసింది లేదు. భార్య పిల్లల్ని నేను వదిలి, నేనంతా రాజకీయం కోసం తిరిగిన 2 సంవత్సరాలు. పిల్లని అందరినీ వదిలి, తల్లిదండ్రులని కూడా వదిలి నేను తిరిగిన. అంటే వారి యొక్క సహకారం అంతా ఇంత కాదు. వాస్తవంగా చాలామంది ఆడవాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెడతారని నేను విన్నా. ఇబ్బంది పెడతారా పక్కన పెడదాం. బట్ మా ఆవిడ ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇంత చిన్న మాట కూడా, ఘోరంతో కూడా ఒక మాట కూడా అనలే. అంటే వారి సహకారం అమోఘం. వాళ్ళు చేసే సపోర్ట్ కావచ్చు, నేను ఎటు పోయినా, ఎటు పడుకున్నా, ఎటు తిన్నా, ఏం చేసేసినా, ఏ రోజు కూడా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏ రోజు కూడా ఫోన్ చేయలే. వచ్చిన రోజే నా మొగుడు అనే స్థాయిలో భార్య కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకు అయితే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఒకటే నమ్మకం, ఏం లేదు, ఏమైనా కొడుకు తీసుకొస్తే తిందాం లేకపోతే లేదని ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత మా మేడం ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఆమె నన్ను ఇబ్బంది పెట్టాలి. నాకు ఉద్యోగం వచ్చింది, అహంకారం ఏం కూడా లేదు. ఆమె కూడా చాలా సాఫ్ట్గా ఉండడం. అరే కుటుంబం సహకారం అయితే అసలు అన్లిమిటెడ్, అసలు మరవలేనిది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, మీ విలువైన సమయం మా కోసం కేటాయించారు. మీ బాల్యం నుండి రాజకీయ ప్రస్థానం వరకు ప్రతి విషయం కూడా మాకు చెప్పారు. మీరు ఇలాగే రాజకీయంలో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలి, ఆదివాసీ సమాజానికి పెద్ద అన్నలాగా నిలవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా నేను కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలాంటి బిగ్ టీవీ లాంటి ఛానల్స్ మనలాంటి వాళ్ళు అంటే జెన్యున్ వాట్ ఈజ్ వాట్, అక్కడ గుమ్మడి నరసయ్య గారు కావచ్చు, లేకపోతే పేదింటి బతుకులు కావచ్చు, నేను చాలా మీ యొక్క ఇంటర్వ్యూలు చాలా చూశాను. అలాంటి ఇంటర్వ్యూ అంటే ఎవరికి తెర మీద రానే ఇంటర్వ్యూని బయట సమాజానికి తెలియజేయాల్సిన అవసరం మన మీద ఉంది. తప్పకుండా సొసైటీలో ఈ సామాజిక ఇప్పటికి కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ కూడా అట్టడుగున కొన్ని సమస్యలు, బయటకు రాని సమస్యలు చాలా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ప్రత్యేకమైన టైంని కేటాయించి ఇట్లాంటి పేదోళ్ళని బతుకుల్ని బయటకు తీయడం, ఈరోజు నిజంగా వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. తప్పకుండా మీరు కూడా మీ ఛానల్ ద్వారా మీ ఛానల్ కూడా ఇంకా ఉన్న స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.